రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్కు సంబంధించిన బూడిదను తమకే కేటాయించాలని ప్రభావిత గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ మేరకు ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలైన ఎలకలపల్లి, గుంటూరుపల్లి, లక్ష్మీపూర్ తదితర గ్రామాలకు చెందిన గ్రామస్తులు పెద్ద ఎత్తున బూడిద రిజర్వేర్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ప్రభావిత గ్రామాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాల సమీపంలో ఏర్పాటు చేసిన యాష్ పాండ్ల నుంచి బూడిద సరఫరా కోసం టెండర్లు తమకే కేటాయించాలని పేర్కొన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఆన్లైన్ టెండర్లను రద్దు చేసి బూడిద సరఫరా గ్రామంలోని నిరుపేద యువతకు కేటాయించాలని పేర్కొన్నారు. దీంతో బూడిద చెరువు కట్ట వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా ఎన్టీపీసీ అధికారులు సమస్యలు పరిష్కరించాలని తెలపడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. ప్రభావిత ప్రాంతాలకే పూర్తి టెండర్ను రద్దు చేయాలి. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలకు దేశంలోనే ఒక అగ్రగామి పవర్ ప్లాంట్లలో మన ప్రాంతంలో ఉన్న ఎన్టీపీసీ ఒకటి. కానీ ఈ ప్రాంతం సంబంధించినటువంటి ఏదైతే మా ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలు ఎలకలపల్లి కావచ్చు, గుంటూరుపల్లి కావచ్చు, లక్ష్మీపురం కావచ్చు, రాణాపూర్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే డ్యాములో ఉండే ఇప్పుడు ఈ బూడిద చెరువు కానీ లేకపోతే రిజర్వాయర్, వాటర్ రిజర్వాయర్ దాని భాగంలో ఉన్నటువంటి పోరటిపల్లి, అదేవిధంగా వెంకట్రావుపల్లి, రామకృష్ణాపూర్, శాలపల్లి, నర్రశాలపల్లి, ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ భూములే కాకుండా వాళ్ళ ఇండ్లు, తర్వాత వాళ్ళ ఆస్తులన్నీ కోల్పోయి ఇలా బయటి ప్రాంతాలకు పోయి, బయటి ఊళ్ళలో పోయి అక్కడ కూలీ కైకిలు చేసుకొని జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. కానీ ఇంత పెద్ద ఎన్టీపీసీ వ్యవస్థలో ఏదైతే త్యాగం చేసి ఇండ్లు కానీ భూములు కానీ ఇచ్చినా ఇక్కడ ఉన్న ఏదైతే ప్రజలకు న్యాయం చేయకుండా ఇవాళ బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా ఏదైతే ఈ ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలకు సంబంధించినటువంటి స్థానిక నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున ఇవాళ నిరసన చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్టీపీసీ యాజమాన్యం దిగొచ్చి ఏదైతే ఇక్కడ ఉన్న వనరులు ఇలా బూడిద కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కాంట్రాక్ట్ సిస్టమ్ కావచ్చు, మా స్థానిక యువతకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, అదేవిధంగా ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నా కానీ ఇలా ఏదైతే భూములు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా రాబో రోజుల్లో కూడా ఇలా యాజమాన్యం కనుక దిగిరాకపోతే పెద్ద ఎత్తున అన్ని గ్రామాల ప్రజలతో కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్,
గోదావరి ఖని 7660044330 8142789678